నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. రాజకీయాలలో ఒకే పార్టీలా ఇద్దరు గట్టి లీడర్లుంటే ఆధిపత్యం కోసం ఎత్తుగడలు నడుస్తూనే ఉంటాయి. కానీ గద్వాల్లో నడుస్తున్న పంచాయతీ రాష్ట్ర రాజకీయాలనే కుదిపేస్తుంది. మొన్నటిదాకా సద్దుమణిగి ఉన్న ఓ మహిళా నేత కొత్తగా కార్పొరేషన్ పదవి రావడంతోనే ఎమ్మెల్యే జాంటానే అంటూ నియోజకవర్గంలో తన సత్తా చూపిస్తోంది. అసలింతకు గా మహిళా నేత ఎవరు? కార్పొరేషన్ పదవితోనే బలం పెరుగుతోందని ఎట్లా సంబరపడిపోతుందో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లా గద్వాల్ నియోజకవర్గానికి గట్టి రాజకీయ చరిత్రనే ఉంది. ఎంతో మంది మంత్రుల్నిచ్చిన ఈ గడ్డ ఒకప్పుడు కాంగ్రెస్ కి కంచుకోట లెక్క ఉండేది. తెలంగాణ వచ్చినాక 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీదే హవా నడిచింది. పోయిన ఎలక్షన్ల రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీచిన గద్వాల్ల మాత్రం బీఆర్ఎస్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచిండు. ఆ తర్వాత మారిన రాజకీయాలలో సీన్ మారింది. కట్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోని ఉన్న చనువుతోని కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. అటెంక ప్రభుత్వం నుంచి గట్టు ఎత్తుపోతల పథకానికి కోట్ల నిధులు తేవడంతోని జనాలల్లా ఆయన పరుపతి పెరిగింది. గద్వాల్ కాంగ్రెస్ లా 2 వర్గాల మధ్య పోరు. గిది గిట్లుంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీల చేరుడు, సీఎంకి ఆయన దగ్గర కావడం పాత లీడర్లకు అస్సలు నచ్చట్లేదట. ఇగో గీన్నే గద్వాల్ కాంగ్రెస్ ల పెద్ద కుదుపు మొదలయ్యింది. జోగులాంబ గద్వాల్ జిల్లాల బీఆర్ఎస్ గెలవడంతోని కాంగ్రెస్ ఉద్దండులకు గీ విషయం మింగుడు వడడం లేదట. పోయిన ఎలక్షన్ల కాంగ్రెస్ నుంచి మాజీ జెడ్పీ చైర్పర్సన్ సునీత తిరుపతయ్య పోటీ చేసింది. కానీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయింది. ఓడిపోయిన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే రావడంతో గద్వాల్ల తన మాటే నడుస్తోందని అధికారులు కూడా తనకే విలువనిస్తారని సరిత అనుకున్నారు. కానీ ప్రత్యర్థి కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో సరిత వర్గం రగిలిపోయింది. అప్పటి నుంచే ఇద్దరు నేతల మధ్య వర్గపోరు గట్టిగానే నడుస్తుంది. కృష్ణమోహన్ సరితాల మధ్య ఆధిపత్యం కోసం పోరు. తనకి పదవి లేకపోవడంతోనే ఎమ్మెల్యే వర్గం తనను తక్కువ చేసి చూస్తున్నారని సరిత వర్గం పార్టీ పెద్దలకు పలు ఫిర్యాదులు చేసింది. మంత్రుల పర్యటనలో కూడా తనకు చోటు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు కూడా సంక్షేమ కార్యక్రమాలకు తమను దూరం పెట్టడంతో సరిత ఆగమైపోయింది. ఇద్దరి మధ్య సందు కుదుర్చలేక పార్టీ పెద్దలు తలకాయలు పట్టుకుంటుండ్రు. ఇద్దరు నేతల మధ్య నలుగుతున్న అధికారులు. గద్వాల్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ ఆధిపత్య పోరుతోని అధికారుల పరిస్థితి కూడా ఎటు చెప్పలేకుండా తయారయ్యింది. ఎమ్మెల్యే వర్గం తనను రాజకీయాల నుంచి తొక్కేయాలని చూస్తుండ్రని సరితమ్మ హైదరాబాద్ వేదికగా గట్టిగా పావులు కదిపిద్దట. కార్పొరేషన్ పదవితో పెరిగిన సరిత దూకుడు. మొత్తానికి ఎట్లాగో అట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించుకొని ఏకంగా రాష్ట్ర మేకల గొర్రెల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కించుకుంది. అగోగా పదవి చేతికి వచ్చుడే ఆలస్యం. గద్వాల్ కోటల సరిత వర్గం ఒక్కసారిగా జూలు విదిల్చింది. తమను ఎంత తొక్కిండ్రో అంతకంటే 100 రెట్లు వేగంతోని పైకి లేస్తామని, ఇప్పుడు మా సత్తా ఏంటో చూపిస్తామని నియోజకవర్గంలో కాలు దువ్వుతున్నారట. ప్రభుత్వ కార్యక్రమాలల్లో తమకు ఖచ్చితంగా మర్యాద దక్కాలని, ముందస్తు సమాచారం అందించాలని అధికారులకు సరిత హుకుం జారీ చేసిందట. ఇక తమ రాజకీయ సత్తా ఏంటో చూపిస్తామని సరిత వర్గం ఎమ్మెల్యేకే సవాల్ విసిరింది. భవిష్యత్తులో కూడా ఎమ్మెల్యేకు అడ్డుకట్ట వేసేలాగానే ఆమె పావులు కదుపుతుందని కాంగ్రెస్ల గుసగుసలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ముదిరిన ఆధిపత్యపు లొల్లి. సరిత చైర్మన్ అయినాక దూకుడు చూసి ఎమ్మెల్యే వర్గం గట్టిగానే రగిలిపోతుంది. కేవలం చైర్మన్ పదవి తెచ్చుకొని నియోజకవర్గంలో వేలి పెడితే ఊరికినేదే లేదని ఎమ్మెల్యే వర్గం మండిపడుతుంది. పెద్దల దగ్గర పైరవీ చేసుకొని తెచ్చుకున్న పదవికి న్యాయం చేయాలంటే పార్టీ కోసం పనులు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల మీద దృష్టి పెట్టాలని సూచిస్తుండ్రు. అంతేగాని నియోజకవర్గంలో రాజకీయాలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తుండ్రు. ఇంకా 2 ఏళ్ల పాటు గద్వాల్ల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హవాయే నడుస్తుందని గుర్తు చేస్తుండ్రు. ముఖ్యమంత్రితోటి ఉన్న చనువుతోనే ఎత్తిపోతుల పథకానికి కోట్ల నిధులు తెచ్చుకున్నామని చెబుతుండ్రు. సరిత ఓ చిన్న పదవి తెచ్చుకొని ఎగిరిపడితే భవిష్యత్తులో ఆమె పేరు కూడా వినపీయకుండా చేస్తామని కసి మీద ఉన్నారట.
గట్ల ఒక పార్టీలో ఇద్దరు లీడర్లు కత్తులు దూసుకుంటుంటే చూసి అధికారులు ఆగమైపోతుర్రట. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.